హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి అందరికి హ్యాపీ దీపావళి. హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. చెల్లేదమ్మా, చెవులే పెట్టుకున్నాను. టీవీ చూస్తున్నాను. చెవులే ఏ పెడుతున్నావు? ఈ పెట్టినా ఎందుకు? గోల్డ్ ఏం చేస్తావు మరి? గోల్డ్ పోతే ఏడపోతే దిమ్మలు లూజ్ అయినాయి. కానీ మరి ఎందుకు తీసుకున్నారు చెప్పు. ఇక్కడ పోయి దిమ్మలు తీసుకుంటారు. రేపు పోయి మామూలుగా గోల్డ్ వాటి మీదకి అవి తీసుకొని పోయి దిమ్మలు తీసుకోవాలి. ఏమేది అవి చెప్పు. అన్నం తిన్నారా? తినలే ఇంకా? అన్నం తినలే. పని అయితేనే ఈ టైం అయింది ఫ్రెండ్స్. ఇక పొద్దున ఇడ్లీలు తిని నువ్వు ఇడ్లీలు చేయొద్దు అనేది నేను అందుకే. అంటే టిఫిన్ చేసుకోవాలి కదా అందుకే. పడుతుందా? చెవులు నొప్పి చేయకు నువ్వు అనవసరంగా అవి ఇవి పెట్టి. పట్టీలు పెట్టలేదు. ఏం కూర నేను? ఏం కూర నేను? కూర దోసకాయ కూర వండినా. ఇవాళ దోసకాయ టమాటా అయితే వండిన ఫ్రెండ్స్ ఈరోజు. ఇక ఇప్పుడైతే పూజ అయితే చేసుకున్నా. ఇవాళ పని అయ్యేసరికి అయితే ఇక ఈ టైం పడుతుంది. ఇక ఇప్పటి వరకు కూడా పని సరిపోయింది అనమాట. ఇక మా ఆయన ఇందాకలైతే చపాతీ చేసిండు. లెమన్ జ్యూస్ చేస్తే అది కొంచెం తాగి కొద్దిగా రిలాక్స్ అయినాక ఏది ఇదా ఇక రిలాక్స్ అయినాక చిన్నగా పిల్లల తానాలు పోసి రెడీ చేసినాం. ఇడ్లీలు వద్దు ఇప్పుడు. ఏంటి అన్నం తినవా? ఇక ఇడ్లీలే తిని ఉంటారా? ఏం తీయాలా? ఒకళ్ళు కూర గిన్నె పట్టుకోవండి, నేను అన్నం గిన్నె పట్టుకొస్తా. వాటర్ అన్నం గిన్నె బరువు ఉంటుంది నీకు. కాలుతుందా? కాలుతుంది. అందుకే పక్కరా వాటర్ కొంచెం. వాటర్ అంట మంచి. అవి కడగలేదా? కడిగారా ఇవి చెరపలు చేసినాక? ఇంకే పూజ కూడా కంప్లీట్ అయిందా? ఏంటి బాంబులు పట్టుకురావాలండి. అవి అయితే బత్తాలు ఇవన్నీ అయితే పట్టుకొని పోతాము. ఇలా పట్టుకొని రావాలి బాంబులన్నీ. నలుగురు 4 బత్తాలు. కొద్ది రేట్లు లేవు బాంబులకి అయితే. మీ దగ్గర పరిస్థితి బాంబుల రేట్లు ఎలా ఉన్నాయో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి, బాంబులు కాల్చేటప్పుడు పిల్లల దగ్గర ఉండే అయితే మరీ కాల్పించండి, కొంచెం జాగ్రత్త. అదే మనకు కూడా కామెంట్ పెట్టింది. కామెంట్ కాదు, వాట్సాప్ మెసేజ్ చేసి కామెంట్ కూడా పెట్టింది, జాగ్రత్తగా కాల్పించండి అని. ఎనీవే అందరూ అయితే జాగ్రత్త అయితే బాంబులు కాల్చండి పండుగ చేసే వాళ్ళే. నేనైతే పడుకొని మళ్ళీ ఇప్పుడే లేసాను అన్నమాట. నైట్ డ్యూటీ వచ్చాను కదా. ఈ రోజు అయితే పోవట్లేదండి. పండుగ పోవాలి, ఇవాళ కూడా పోతా. దెబ్బలు పడతాయి. ఈ రోజు వద్దని చెప్పాను అనమాట. డ్యూటీ పోతాయి. మా ఆయన డ్యూటీ పోతే మాత్రం మేము బాంబులు కాల్చడం అయితే క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే సాయంత్రమే కదా బాంబులు కాల్చేది, మళ్ళీ నైట్ షిఫ్ట్ మా ఆయనది. అందుకని ఇక ఎందుకులే అని వద్దన్నా ఈ రోజు ఒక్కరోజు. సారీ బాగుందిగా. థ్యాంక్ యూ. అదే మన సబ్స్క్రైబర్ వాళ్ళు అప్పుడు కొనిచ్చారని చెప్పాను కదా, అందులో ఇది ఒక శారీ అన్నమాట. అప్పుడు చూపించాను కదా, అది ఈ రోజు కట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక దీపావళి ఫెస్టివల్ కి అయితే కట్టుకున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి శారీ కొనిచ్చినందుకైతే. ఇప్పుడు కట్టుకున్న రోజున చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాటర్ పట్టుకోదా వాళ్ళు? పట్టుకెళ్ళింది అనుకుంటున్నారు. ఒక చెంబు నువ్వు పోయి వచ్చినావు కదా ఒక రౌండ్. ఎట్లెట్లున్నాయి రేట్లు? అబ్బో అవి రేట్లు కాదు మరి, టూ మచ్ గా అమ్ముతున్నారు అసలు. వాస్తవానికి అయితే వాళ్ళకి అంత కాస్ట్ పడదు అది, కానీ దాన్ని డబల్ త్రిబుల్ వేసి అమ్ముతున్నారు తెలుసా. వాటర్ పట్టుకొని బాగా ఆకలి అవుతుంది. బట్టలన్నీ విండేసినావా? ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిందా? సౌండ్ తగ్గియండి అమ్మా. ఈ డ్రెస్సులు కూడా మన సబ్స్క్రైబర్ వాళ్ళు ఒకరు అప్పుడు బర్త్డే అప్పుడు మనీ ఇచ్చారని చెప్పాను కదా, అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు వేయలేదన్నమాట. ఇక ఈరోజు పండుగ రోజు అయితే బర్త్డే అప్పుడు, మళ్ళీ ఈరోజు అయితే పండుగ రోజు వేసిన అనమాట. సౌండ్ తగ్గియండి అమ్మా. దోసకాయ టమాటా ఫ్యాన్ సౌండ్ కూడా పడుతుంది.
ఏం కాదులే కానీ మరి కొంచెం ఫ్యాన్ బంద్ చేద్దాం. కొంచెం ఫ్యాన్ బంద్ చేద్దాం కొద్దిసేపే. ఫ్యాన్ లేని ఉండవు కదా అమ్మ, నువ్వు అయితే అసలే మళ్ళీ ఫస్ట్ మరి నేను అన్నం పెడుతూ ఉంటా కూర. పండుగ రోజు అస్సలు పని తీరదు కదా ఫ్రెండ్స్, అస్సలే ఉంటా అంటే పని ఏంది, చేస్తా అంటే పని ఉంటుంది అనమాట. ఉంటా అంటే పని అంటాను. దోసకాయ టమాటా ఆలుగడ్డలు ఒక్కటి ఉన్నాయి. నాకు లేదా కర్రీ చూపిస్తున్నావు ఏంటిది? ఇందాక కాకరకాయ వండిన ఫ్రెండ్స్ నైట్. అసలు నేను తిన్నే లేదుగా కర్రీ, అయ్యే పోయింది ఏంది? వాళ్ళకే అయిపోయింది. నేను నైట్ వంకాయ టమాటా వేసుకొని తిన్నా. ఎందుకు బాగుందా కర్రీ? సూపర్ ఉందా? అందుకే మొత్తం ఖతం చేసి పెట్టిరా. ఇట్లా వండితే మంచిగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు. వేసుకుంటారా మళ్ళీ? దీన్ని దోసకాయ చాలా రోజులు అయింది దోసకాయ కూర వండుకో. నేను వేసుకుంటాను కొంచెం. పెరుగు లేదు ఈరోజు. వద్దులే. ఏమైంది? ఒకటి మర్చిపోయొచ్చిన. మీరు తింటూ ఉండండి ఓకేనా? గాజులు బాగున్నాయా? గాజులు నచ్చినాయి. గాజులు కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. వాచ్లు అవి ఎట్లున్నాయి అట్లా ప్యాక్ చేసి కవర్లో ప్యాక్ చేసి అని రిటర్న్ ఇచ్చేద్దాం. పెట్టట్లే మరి, కొనేటప్పుడేమో కొను 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 అన్నారు. పిల్ల వస్తారు, డోర్ పెట్టొస్తాను. ఎవరు పెట్టక అన్నారు? మమ్మీ ఎందుకు పెట్టొద్దు అంటది? ఏమనలేదు. కర్రీ టేస్ట్ ఎట్లుందో చెప్పు. ఎప్పుడప్పుడు పట్టుకొని వస్తుంది అక్కడ కారం ఉంటే చెప్పు. నువ్వు కలిపి తినేసరికి సాయంత్రం అవుతుంది నాకు తెలుసు. ఏంటి ఒక్క ముద్ద కూడా పెట్టలే ఇప్పటి వరకు. ఎట్లుంది? దీపావళి వచ్చేసింది హాయిగా. కారం ఉంటే చెప్పు పెట్టా. వద్దులే, వేడి మీద అట్నే ఉంటుంది. పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే భయం. డోర్ పెట్టి వచ్చాను ఆ డోర్ అవసరం లేదు, కిచెన్ డోర్ నుంచి వస్తాయి. పాలు ఉన్నాయి బయటనే పెట్టాను పాలు. బాగుంది కూర. సర్లే తినండి, బాయ్ చెప్పండి. అన్నం తిన్నాక కొంచెం అయినాక పోదాం బాంబులకి. అక్కడ ఒక బ్లాగ్ అయితే చేద్దాం ఓకేనా? పెద్దదేనా? అప్పుడు నేను ఈవెంట్స్ అప్పుడు ప్రిపేర్ కాలేదా? ఈవెంట్స్ ప్రిపేర్ తీసుకొని పోయినసారి అయితే బాంబులు వేయడానికి వీళ్ళ ముగ్గురే పోయారు ఫ్రెండ్స్. మీరు వచ్చారా పోయినసారి? ఓకే ఓకే, గన్నులు కొనుక్కొచ్చినా. మీరు వచ్చారు కదా అప్పుడు. మమ్మీ రాలేదు సార్, మమ్మీని తీసుకొని పోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నం అయితే దీని బజార్కి పోతాము. ఇదన్నమాట బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.